ఆషాఢ మాస బోనాలకు సర్వం సిద్ధమైంది. గోల్కొండలో ఏర్పాట్లు కూడా మనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి జగదాంబ అమ్మవారి ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అమ్మవారి పూజా విధానం ఎలా ఉంటుంది, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అమ్మవారికి ఏ విధంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏ విధంగా చేస్తారు? ఇక్కడ ఆషాఢ మాసంలో ఫస్ట్ మొదలై గోల్కొండలో బోనాల జాతర ఇక్కడ మొదలవుతుంది. ఫస్ట్ బోనం తొట్టెల ఊరేగింపు రేపు కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ తెల్లవారుజామున ఇక్కడ అమ్మవారి అభిషేకం పూజ అలంకరణ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు లంగరోస్ చౌరస్తా నుంచి అక్కడ తొట్టెల ఊరేగింపు, తర్వాత రథం ఊరేగింపు ఉంటుంది. అక్కడ మన ప్రభుత్వం తరఫున మన ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు, తర్వాత మా ఎండోమెంట్ కమిషనర్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మా ఈఓ గారు, వీళ్ళన్నీ అందరు కలిసి వేరే వేరే డిపార్ట్మెంట్ సహకారంతో రేపు ప్రభుత్వం తరఫున మన మినిస్టర్ వాళ్ళు అందరూ పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. అలాగే లంగరోజ్లో తొట్టెలకు రథంకు ఇక్కడ అమ్మవారికి ఇక్కడ పూజ కార్యక్రమం జరిగిన తర్వాత అక్కడ ప్రొసిషన్ అమ్మవారి ఊరేగింపు అక్కడ నుంచి మొదలవుతుంది. తర్వాత చోటా బజార్ నుంచి అక్కడ విగ్రహ ఉత్సవాలు అక్కడ పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత అక్కడ నుంచి ఊరేగింపు తోటి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. అలాగే బంజారీ దర్వాజా నుంచి అక్కడ నజర్ బోనం ఉంటుంది. అమ్మవారికి ఇది తొలి బోనం అక్కడ నుంచి కూడా ప్రొసిషన్ నుంచి బయలుదేరుతుంది. మూడు కలిసి ఇక్కడ కింద కోట దగ్గర సాయంత్రం వరకు ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి ఇక్కడ పైన అమ్మవారికి ఇక్కడ సాయంత్రం 7 గంటలకు అట్లా ఇక్కడ 6-7 గంటలకు ఇక్కడ అమ్మవారికి ఇక్కడ చేరుకుంటుంది ప్రొసెషన్. తర్వాత బోనం కూడా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మవారికి గుడిలో మొత్తం 9 పూజలు ఉంటుంది. ఆషాఢ మాసం మొత్తం 4 రోజులు మొత్తం ప్రతి గురువారం ఆదివారం చొప్పున ఇక్కడ మొదలవుతుంది. సో ఇక్కడ ఏంటంటే 5వ పూజకు ఇక్కడ అమ్మవారి ప్రతి వారం ఇక్కడ అమ్మవారికి తెల్లవారుజామున అభిషేకం పూజ అలంకరణ అవన్నీ ఉంటుంది. తర్వాత 5వ పూజ రోజు ఇక్కడ చండీ హోమం జరుగుతుంది ఇక్కడ గుడిలో. తర్వాత 7వ పూజ రోజు ఇక్కడ శాకాంబరి కూరగాయలతో అలంకరణ ఉంటుంది. అదే రోజు సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత 9వ పూజ రోజు ఇక్కడ అమ్మవారికి కుంభారతితో ఇక్కడ బోనాలు అనేసి ముగుస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ మొదలైన తర్వాత మిగతా సికింద్రాబాద్, తర్వాత లాల్ దర్వాజా, తర్వాత బల్కంపేట అన్ని చోట్ల ఇక్కడ బోనాల జాతర జరుగుతుంది. సో 4 రోజుల్లో ఈసారి ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కూడా భక్తులకు చాలా సదుపాయాలు అన్ని ఏర్పాట్లు మా ఈఓ గారి దగ్గర ఉండి అన్ని వివిధ శాఖలతోటి అన్ని సహకారంతో ఇక్కడ అన్ని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు చేసుకుంటున్నమాట. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంతమంది వేల భక్తులు వచ్చే అవకాశం? వేల భక్తులు కాదు, లక్షలలో వస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ఇక్కడ వెలిసిన అమ్మవారు, ఇక్కడ స్వయంభూ వెలిసిన అమ్మవారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మందికి ఇక్కడ అమ్మవారు భక్తులు కోరికలు అమ్మవారు నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య కూడా ఇక్కడ పెరుగుతూనే ఉంటుంది అన్నమాట, భారీగా పెరుగుతూనే ఉంటుంది. స్పెషల్లీ పెళ్లి కానీ అమ్మాయిలు కానీ, పెళ్లి కానీ అబ్బాయిలు కానీ, అలాగే సంతానం లేని వాళ్ళు కానీ, సో అలా బిజినెస్ రూపం ఏ రూపంగా మొక్కుకున్నా ఇక్కడ అమ్మవారికి ఆల్మోస్ట్ 99-100% ఇక్కడ అమ్మవారి నెరవేరుస్తుంది అనేసి నమ్మకంతో ఇక్కడ భక్తులు ఇక్కడ తమ కోరికలో కోరుకుంటున్నారు. ఎలాగో వాళ్ళ ఇష్టం, ఎలాగంటే బోనం సమర్పించుకోవడం జరుగుతుంది. ఒడిబియాలు, చీరలు వాళ్ళు ఎలా మొక్కుంటే అలాగే ఇక్కడ వచ్చేసి సమర్పించుకోవడం జరుగుతుంది. బోనాలు అయినప్పటికీ ఈ రోజు నుంచి అమ్మవారికి అన్ని సమర్పిస్తున్నారు, ఒడిబియాలు కావచ్చు. సో యాక్చువల్ ఏంటంటే ఇక్కడ అమాస తర్వాత తెల్లారి నుంచి ఇక్కడ భక్తులు వాళ్ళ సమయం వీలు బట్టి ఈ 4 రోజులు ప్రతి ఆదివారం, గురువారం, మంగళవారం కాకుండా మిగతా రోజుల్లో కూడా వాళ్ళకు వీలు కాదు కాబట్టి వాళ్ళ ఇష్టం ప్రకారం ఈ 4 రోజుల్లో సమర్పించుకోవడం జరుగుతుంది. సో చూస్తున్నాం కదా, ప్రధాన అర్చకులు గారు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు అలాగే ఒడిపియాలు కూడా సమర్పిస్తూ ఉన్నారు. బోనాలు వేల సంఖ్యలో అయితే అమ్మవారిని చేరుకోబోతున్నాయని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి వేద టీవీ.